హే ఎవ్రీవన్, వెల్కమ్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో ఓట్స్ తోటి చివడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టీ టైం స్నాక్ ఐటమ్, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, డైట్ చేస్తున్న వాళ్ళకి గిల్ట్ ఫ్రీ ది బెస్ట్ స్నాక్ ఐటమ్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను, రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాము. లో ఫ్లేమ్ మీద మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. క్రిస్పీగా అవుతుంది. ఇలా చేత్తో మీరు పట్టుకుంటే కరకరలాడుతూ ఇరిగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని పక్కన ఉంచుకుందాం. 1 కప్పు బిగ్ సైజ్ అటుకులు, వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము. లో ఫ్లేమ్ మీద మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరకరలాడేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా చేత్తో పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. వీటిని పక్కన ఉంచుకుందాం. 1 కప్పు మకానా, వీటిని కూడా లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుందాం. ఇవి ఆప్షనల్, మీకు నచ్చితే అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. 1/2 కప్పు వేరుశనగ పప్పుని లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాం. దీన్ని మెల్ట్ చేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. 1 మినిట్ తర్వాత పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుందాం. వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. కర్రీ లీవ్స్, ఫుల్ కర్రీ లీవ్స్ తీసుకొని వీటన్నిటిని రోస్ట్ చేసుకుందాం. మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, ఒక 1/2 కప్పు జీడిపప్పు, ఒక 1/2 కప్పు బాదం పప్పుని ఇలా కట్ చేసి వేసుకుందాం. వీటిని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది. డ్రై కోకోనట్, ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, 1 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్, అటుకులు, మకానా ఇందులో వేసేసుకుందాం. సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను, మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా అంతా బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. లాస్ట్లో ఇది వచ్చేసి డేట్స్ ఒక 5-6 కట్ చేసి వేస్తున్నాను, లేదా 2 టేబుల్ స్పూన్ షుగర్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్వీట్ అనేది యాడ్ చేయడం వల్ల మిగిలిన వాటి టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. అంతే, హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ చివడా రెడీ అయిపోయింది. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. హ్యాపీగా ఈవినింగ్ టైంలో మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బాయ్.